Welcome to GV Tech Talks podcast. మనం రోజూ అన్నం తింటాం, గాలి పీలుస్తాం, కానీ మనం తిన్న ఒక ముద్ద అన్నంలోని శక్తి మన మెదడులో ఒక ఆలోచనగా ఎలా మారుతుంది? అసలు ఈ రెండింటికి మధ్య సంబంధం ఏంటి? ఈ రోజు మనం ఆ అద్భుతమైన ప్రయాణం గురించే మాట్లాడుకుందాం. అదే శ్వాసక్రియ. మనకు ఈ విశ్లేషణకు ఆధారం 10వ తరగతి జీవశాస్త్ర పాఠ్యపుస్తకంలోని ఒక అధ్యాయం. కానీ మనం కేవలం పాఠం చెప్పుకోబోట్లేదు, అందరికీ తెలిసిన విషయాలలోనే దాగి ఉన్న కొన్ని ఆశ్చర్యకరమైన లోతుల్ని బయటకు తీయబోతున్నాం. సరిగ్గా చెప్పారు. శ్వాసక్రియ అంటే చాలామందికి ఊపిరితిత్తులు గాలి పీల్చి వదలడం మాత్రమే గుర్తొస్తుంది. అవును. కానీ అది కథకు ఆరంభం మాత్రమే. అసలు కథ మన శరీరంలోని కోటాను కోట్ల కణాల లోపల జరుగుతుంది. ఓ. ప్రతి కణము ఒక సూక్ష్మమైన శక్తి కర్మాగారంలా పనిచేస్తుందన్నమాట. ఆ కర్మాగారం ఎలా నడుస్తుందో అర్థం చేసుకోవడమే మన లక్ష్యం. సరే, అయితే ఆ కర్మాగారం దగ్గరకు వెళ్లే ముందు ఒక చిన్న విషయం తెలుసుకుందాం. చిన్నప్పుడు స్కూల్లో ఒక ప్రయోగం చేసేవాళ్లం. సున్నపు తేట ప్రయోగం కదా. అవును, అదే. సున్నపు తేటలోకి గాలి ఊదితే అది పాలలా తెల్లగా మారుతుందని, దానికి కారణం మనం వదిలే గాలిలో కార్బన్ డయాక్సైడ్ ఉంటుందని చెప్పారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. ఆ కార్బన్ డయాక్సైడ్ మన శరీరంలోకి ఎక్కడ్నించొచ్చింది? అది ఊపిరితిత్తుల్లోనే తయారవుతుందా? అద్భుతమైన ప్రశ్న. అక్కడే చాలామంది పొరబడతారు. ఊపిరితిత్తులు కేవలం ఒక ఎక్స్చేంజ్ పాయింట్, అంటే ఒక రద్దీగా ఉండే రైల్వే జంక్షన్ లాంటివి. జంక్షన్ లాంటివా? అవును. అవి కార్బన్ డయాక్సైడ్ని తయారు చెయ్యవు. కేవలం శరీరం నుంచి వచ్చిన దాన్ని బయటకు పంపిస్తాయి, బయట నుంచి ఆక్సిజన్ను లోపలికి తీసుకుంటాయి. ఓకే. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఉంది. మనం పీల్చే గాలిలో సుమారు 21% ఆక్సిజన్ ఉంటుంది. కానీ మనం వదిలే గాలిలో కూడా. ఒక్క నిమిషం ఆడండి. అంటే మనం పీల్చుకున్న ఆక్సిజన్లోని కేవలం 5% మాత్రమే వాడుకుంటున్నామా? సరిగ్గా పట్టుకున్నారు. అది చాలా తక్కువ కదా. మన శరీరం అంత అసమర్థంగా పనిచేస్తుందా, లేక దాని వెనక ఏదైనా కారణముందా? హా, ఇది అసమర్థత కాదు, అదొక తెలివైన జీవశాస్త్రీయ వ్యూహం. దీన్ని ఒక ఆర్థిక లావాదేవీలా ఊహించుకోండి. ఆర్థిక లావాదేవీలా? ఎలా? మన శరీరం ప్రతి శ్వాసతో కొంత ఆక్సిజన్ను ఖర్చు చేస్తుంది, కానీ అత్యవసర పరిస్థితుల కోసం ఎప్పుడూ కొంత రిజర్వ్ ఉంచుకుంటుంది. ఓ, రిజర్వ్ ఫండ్ లాగా? అంతే. మనం హఠాత్తుగా పరిగెత్తాల్సి వచ్చినా, లేదా శ్వాస కొద్దిసేపు బిగపట్టాల్సి వచ్చినా రక్తంలో ఉన్న అదనపు ఆక్సిజన్ మనల్ని కాపాడుతుంది. అదొక అంతర్నిర్మిత భద్రతా వలయం అన్నమాట. అర్థమైంది. మరి మనం ఖర్చు చేసే ఆ 5% ఆక్సిజన్ ఎక్కడికి వెళ్తుంది? అదే మన అసలు కథాస్థానం, కణాల లోపలికి. రైట్. అంటే గాలి ఊపిరితిత్తులకు చేరి అక్కడ్నుంచి ఆక్సిజన్ రక్తంలో కలిసి ఆ రక్తం ద్వారా శరీరంలోని ప్రతి కణానికి ప్రయాణిస్తుంది. ఇక్కడ్నుంచే అసలు మ్యాజిక్ మొదలవుతుంది. ఈ కణాలనే మీరు శక్తి కర్మాగారాలు అన్నారు. ఆ కర్మాగారం లోపల ఏం జరుగుతుంది? ప్రతి కణాన్ని మనం ఒక పెద్ద నగరంతో పోల్చుకోవచ్చు. ఆ నగరానికి నిరంతరం శక్తి కావాలి కదా. అవును, కావాలి. ఆ శక్తిని ఉత్పత్తి చేసే పవర్ ప్లాంట్లే మైటోకాండ్రియా. మనం తిన్న ఆహారం నుంచి వచ్చిన గ్లూకోజ్ అనే ఇంధనాన్ని మనం పీల్చిన గాలి నుంచి వచ్చిన ఆక్సిజన్తో కలిపి ఈ మైటోకాండ్రియాలో మండిస్తాయి. మండిస్తాయా? అంటే రసాయనికంగా విచ్ఛిన్నం చేస్తాయి. ఈ ప్రక్రియలో అపారమైన శక్తి విడుదలవుతుంది. ఒక గ్లూకోజ్ అణువు నుంచి సుమారు 38 ఏటీపీ అణువుల శక్తి వస్తుంది. ఏటీపీని మనం సెల్యులార్ కరెన్సీ అని పిలవచ్చు. సెల్యులార్ కరెన్సీ అంటే మన శరీరంలో జరిగే ప్రతి పనికి, కనురెప్పలేయడం నుంచి క్లిష్టమైన ఆలోచనల వరకు ఈ ఏటీపీ రూపంలోనే మనం మూల్యం చెల్లిస్తామన్నమాట. ఖచ్చితంగా. మరి ఈ ప్రక్రియలో వ్యర్థ పదార్థాలు కూడా వస్తాయి కదా. ఆ పవర్ ప్లాంట్ నుంచి పొగలాగా ఏమొస్తుంది? ఖచ్చితంగా. ఏ పవర్ ప్లాంట్కైనా ఎగ్జాస్ట్ ఉంటుంది. ఇక్కడ ఆ ఎగ్జాస్టే కార్బన్ డయాక్సైడ్ మరియు నీరు. ఓ. అయితే ఇందాక నేను అడిగిన ప్రశ్న. అవును, ఇందాక మీరడిగిన ప్రశ్న గుర్తుందా? ఆ కార్బన్ డయాక్సైడ్ ఎక్కడ్నించి వస్తుందని? అవును, అది ఇక్కడే ఈ కణాల పవర్ ప్లాంట్లోనే తయారవుతుంది. అక్కడ తయారైన కార్బన్ డయాక్సైడ్ మళ్లీ రక్తంలో కలిసి ఊపిరితిత్తుల జంక్షన్కు చేరి అక్కడ్నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఆక్సిజన్ సమక్షంలో జరిగే ఈ పూర్తి ప్రక్రియనే మనం వాయుసహిత శ్వాసక్రియ లేదా ఎరోబిక్ రెస్పిరేషన్ అంటాం. ఓకే. ఈ వ్యవస్థ అంతా ఆక్సిజన్ సరఫరా మీద ఆధారపడి ఉంది. పవర్ ప్లాంట్కు ఇంధనం అంటే గ్లూకోజ్ ఉంది. కానీ దాన్ని మండించడానికి ఆక్సిజన్ సరఫరా ఆగిపోతే పరిస్థితేంటి? మన శరీరం మొత్తం షట్డౌన్ అయిపోతుందా, లేక మన బాడీ దగ్గర ఏదైనా ప్లాన్ బి ఉందా? అద్భుతమైన ప్రశ్న. మన శరీరం ఎప్పుడూ ఒక ప్లాన్ బి సిద్ధంగా ఉంచుకుంటుంది.
కొన్నిసార్లు ముఖ్యంగా మనం తీవ్రమైన వ్యాయామం చేస్తున్నప్పుడు స్ప్రింటింగ్ లాంటివి చేసినప్పుడు. అవును, అప్పుడు మన కండరాలకు అవసరమైనంత వేగంగా ఆక్సిజన్ అందదు. ఉదాహరణకు, ఒక 100 మీటర్ల స్ప్రింటర్ పరుగు మొదలుపెట్టినప్పుడు ఊపిరి దాదాపు బిగబడతాడు. కాని అతనికి తక్షణం శక్తి కావాలి. నిజమే. అప్పుడు ఆ కండర కణాలు ఆక్సిజన్ కోసం ఎదురుచూడవు. అవి ప్లాన్ బిని అమలు చేస్తాయి. ఆ ప్లాన్ బి పేరే వాయురహిత శ్వాసక్రియ అనుకుంటా. అంటే ఆక్సిజన్ లేకుండా శక్తిని ఉత్పత్తి చేయడం. కానీ దీనివల్ల ఏమైనా సమస్యలొస్తాయా? అవును, అదే వాయురహిత శ్వాసక్రియ లేదా ఎనరోబిక్ రెస్పిరేషన్. ఇందులో గ్లూకోజ్ పూర్తిగా కాకుండా పాక్షికంగా విచ్ఛిన్నమవుతుంది. ఓకే. దీనివల్ల 2 సమస్యలున్నాయి. మొదటిది, శక్తి చాలా తక్కువగా వస్తుంది. ఏరోబిక్ రెస్పిరేషన్లో ఒక గ్లూకోజ్ అణువుకు 38 ఏటీపీలు వస్తే ఇక్కడ కేవలం 2 ఏటీపీలు మాత్రమే వస్తాయి. అరే 38 ఎక్కడా 2 ఎక్కడా, చాలా పెద్ద తేడా. చాలా పెద్ద తేడా. రెండో సమస్య, దీనివల్ల లాక్టిక్ ఆమ్లం అనే ఒక ఉప ఉత్పత్తి ఏర్పడుతుంది. అంటే నేను వ్యాయామం చేసినప్పుడు కండరాలలో వచ్చే ఆ నొప్పి, ఆ మంటకు కారణం ఈ లాక్టిక్ ఆమ్లమేనా? చాలామంది అథ్లెట్లు దీన్ని ఒక శత్రువులా చూస్తారు. ఒకప్పుడు అలాగే అనుకునేవారు. కానీ ఇప్పుడు మన అవగాహన మారింది. ఆ లాక్టిక్ ఆమ్లం కండరాలలో పేరుకుపోవడం వల్లే మనకు ఆ మంట, అలసట వస్తాయి. అది నిజమే. కానీ అది కేవలం వ్యర్థం కాదు. శరీరం దాన్ని కూడా ఒక తాత్కాలిక ఇంధనంగా వాడుకోగలదు. పరుగు ముగిశాక స్ప్రింటర్ గట్టిగా ఎందుకు ఆయాసపడతాడో తెలుసా? ఎందుకు? అతను ఒక ఆక్సిజన్ అప్పు తీరుస్తున్నాడు. ఆక్సిజన్ అప్పు. అవును, పేరుకుపోయిన ఆ లాక్టిక్ ఆమ్లాన్ని విచ్ఛిన్నం చేయడానికి, తిరిగి శక్తి వ్యవస్థను సాధారణ స్థితికి తీసుకురావడానికి అతనికి అదనపు ఆక్సిజన్ అవసరం. ఆ అప్పు తీర్చడానికే పరుగు ఆగిపోయినా గుండె, ఊపిరితిత్తులు వేగంగా పనిచేస్తాయి. వావ్! ఆక్సిజన్ డెట్ అనే పదం వినడానికి ఒక మెటఫర్లా ఉన్నా, అది నిజంగా మన శరీరంలో కొలవగలిగే ఒక జీవరసాయన ప్రక్రియ అన్నమాట. ఇది కేవలం మన శరీరంలోనేనా, లేక ఇతర జీవులలో కూడా ఇలాంటి ప్లాన్ బి ఉంటుందా? చాలా జీవులలో ఉంటుంది. ఉదాహరణకు, పెరుగులో ఉండే లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా, ఇడ్లీ పిండిని పులియబెట్టే ఈస్ట్ వంటి సూక్ష్మజీవులు. ఓ, ఈస్ట్. అవును, అవి ఆక్సిజన్ లేనప్పుడే అద్భుతంగా పనిచేస్తాయి. ఈస్ట్ గ్లూకోజ్ను ఆల్కహాల్ మరియు కార్బన్ డయాక్సైడ్గా మారుస్తుంది. ఈ ప్రక్రియనే కిణ్వనం లేదా ఫర్మెంటేషన్ అంటాం. బ్రెడ్ ఉబ్బడానికి కారణం ఈ ప్రక్రియలో విడుదలయ్యే కార్బన్ డయాక్సైడే. అద్భుతం. అంటే మనం రుచికరమైన దోస తింటున్నామంటే లక్షలాది సూక్ష్మజీవులు ఆక్సిజన్ లేకుండా తమ జీవనాన్ని సాగిస్తున్నందుకు మనం వాటికి థాంక్స్ చెప్పాలన్నమాట. సరిగా అదే. జంతువులు, సూక్ష్మజీవుల గురించి మాట్లాడాం. మరి మొక్కల సంగతేంటి? మొక్కలు మనకు ఆక్సిజన్ ఇస్తాయని తెలుసు. అంటే అవి కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకొని ఆక్సిజన్ను వదులుతాయి. మరి అవి కూడా మనలాగే శ్వాసిస్తాయా? అంటే ఆక్సిజన్ను తీసుకుంటాయా? ఇది కొంచెం గందరగోళంగా ఉంది. ఇది చాలామందికుండే ఒక సాధారణ సందేహం. ఇక్కడొక పారాడాక్స్ ఉంది. మొక్కలు పగటిపూట సూర్యరశ్మి ఉన్నప్పుడు కిరణజన్య సంయోగక్రియ జరుపుతాయి. ఈ ప్రక్రియలో అవి కార్బన్ డయాక్సైడ్ను తీసుకుని ఆహారాన్ని తయారు చేసుకుని ఆక్సిజన్ను బయటకు వదులుతాయి. ఇది ఒక నిర్మాణ ప్రక్రియ. ఓకే. కానీ మొక్క కూడా జీవులే. వాటి కణాలకు కూడా శక్తి కావాలి. కాబట్టి అవి జంతువుల్లాగే పగలు, రాత్రి తేడా లేకుండా 24 గంటలు శ్వాసిస్తాయి. అంటే అవి కిరణజన్య సంయోగక్రియ ద్వారా తయారు చేసుకున్న ఆహారాన్ని శక్తి కోసం మనలాగే ఆక్సిజన్తో కలిపి విచ్ఛిన్నం చేస్తాయన్నమాట. ఈ 2 ప్రక్రియలు ఒకదానికొకటే వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి కదా? సమీకరణాల పరంగా చూస్తే అవి వ్యతిరేకమే. కిరణజన్య సంయోగక్రియలో శక్తి నిల్వ చేయబడితే శ్వాసక్రియలో శక్తి విడుదలవుతుంది. రైట్. కానీ ఈ 2 వేర్వేరు ప్రదేశాలలో వేర్వేరు ప్రయోజనాల కోసం జరుగుతాయి. కిరణజన్య సంయోగక్రియ ఆతులలోని క్లోరోప్లాస్ట్లలో జరిగితే, శ్వాసక్రియ మొక్కలోని ప్రతి జీవకణంలో మైటోకాండ్రియాలో జరుగుతుంది. ఓ, జరిగే ప్రదేశాలు వేరు. అవును. పగటిపూట కిరణజన్య సంయోగక్రియ రేటు శ్వాసక్రియ రేటు కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి విడుదల చేసే ఆక్సిజన్ తీసుకునే ఆక్సిజన్ కన్నా ఎక్కువగా ఉంటుంది. అందుకే మొక్కలు నికరంగా ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తాయని అంటాం. దీనికి ఏదైనా ప్రయోగముందా? ఉంది. మొలకెత్తుతున్న విత్తనాలలో ఒక థర్మాస్ ఫ్లాస్క్లో ఉంచితే ఉష్ణోగ్రత పెరగడం దీనికొక చక్కని నిదర్శనం. శ్వాసక్రియలో శక్తితో పాటు ఉష్ణం కూడా విడుదలవుతుందని ఇది రుజువు చేస్తోంది. ఇప్పుడు మొత్తం చిత్రం స్పష్టంగా కనిపిస్తుంది.
శ్వాసక్రియ అనేది కేవలం ఊపిరితిత్తులకు సంబంధించిన ఒక యాంత్రిక ప్రక్రియ కాదు. అది మనం తిన్న ఆహారాన్ని, పీల్చిన గాలిని కలిపి జీవానికి కావలసిన శక్తిగా మార్చే ఒక ప్రాథమిక, అద్భుతమైన జీవరాశాయల ప్రక్రియ. ఇది ప్రతి జీవిలోని, ప్రతి కణంలో, ప్రతి క్షణం జరుగుతూనే ఉంటుంది. అవును, ఇది జీవం యొక్క ఇంజిన్. ఈ చర్చ మొత్తం మనకొక ఆలోచనను మిగిల్చి వెళ్తుంది. మన శరీరం వంటి సంక్లిష్టమైన వ్యవస్థలు ఆక్సిజన్ ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా శక్తిని పొందేందుకు మార్గాలను ఏర్పరచుకున్నాయి కదా? అవును, ప్లాన్ ఏ, ప్లాన్ బి లాగా. సరిగ్గా. మరి సముద్రపు అగాధాలలో, అగ్నిపర్వతాల వద్ద ఉండే వేడినీటి బుగ్గలలో, అంటే ఆక్సిజన్ దాదాపుగా లేని విపరీతమైన వాతావరణంలో నివసించే జీవుల సంగతేంటి? మంచి ప్రశ్న. అవి తమ శక్తి అవసరాలను ఎలా తీర్చుకుంటాయి? వాటి శరీరాలు బహుశా పూర్తిగా భిన్నమైన ఒక ఆపరేటింగ్ సిస్టంపై నడుస్తాయి. వాటి జీవరసాయన ప్రక్రియలు ఎలా ఉండి ఉంటాయి? బహుశా అది జీవం యొక్క వైవిధ్యం గురించి, దాని అనుకూలత గురించి మనం మరింత లోతుగా ఆలోచించాల్సిన విషయం.